హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఓకే. ఈరోజు నేను ఛానెల్డ్ మెసేజెస్ రీడింగ్ చేస్తానండి. లైక్ మీ మీ పార్ట్నరు సంథింగ్ అనుకుంటున్నారు మీ గురించి. బట్ మీకు చెప్పలేకపోతున్నారు. సో, ఆ మెసేజెస్ మనం రిసీవ్ చేసుకుందాం. ఓకే. ఈరోజు జనరల్ రీడింగే చేస్తున్నాను కాబట్టి ఒక 5-10 మినిట్స్ ఒక సమ్ టాపిక్ అయితే మాట్లాడతాను. పామిస్ట్రీ అయితే ఇప్పుడు నేను అది చెప్పాలనుకోవట్లేదు. బికాజ్ నిన్న కామెంట్‌లో ఒక పర్సన్ ఒక థర్డ్ పార్టీ రిమూవల్ కోసం ఒక రెమెడీ అడిగారనమాట. సో, దాని గురించి చెప్తాను. రెమెడీ అయితే ఇస్తాను. బట్ మీరు మారకపోతే రెమెడీస్ కూడా మారవు. ఓకే. సో, నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. బట్ మేబీ నేను సరింగా బయటికి చెప్పట్లేదేమో. సరింగా క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్పట్లేదేమో. బట్ ఐ వాంట్ టు క్లారిఫై అన్నమాట ఇప్పుడు. ఆహ్, మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు రివర్స్ స్ట్రాటజీ అనేది మీకు తెలియట్లేదు. సో, ఫర్ సపోజ్ అండి మీకు పెళ్లి కాకపోయినా కూడా అస్యూమ్ చేసుకోండి. మీకు పెళ్లయింది. ఓకే. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ మీకు ఒక పాప కూడా ఉందనుకోండి. ఓకేనా. ఒక అమ్మాయి ఉంది. లేకుంటే ఒక అబ్బాయి ఉంది. మీ ఇష్టం. ఎవరైనా అస్యూమ్ చేసుకోండి. సో, మీరు మదర్ లవ్ అనేది చాలా ప్యూర్‌గా ఉంటుంది. సో, మీ పాప అడిగినా, అడగకపోయినా కూడా మీరు మీ చైల్డ్‌కి ఎప్పుడు ఫీడ్ చేస్తూనే ఉంటారు. తన అవసరాలన్నీ తెలుసుకుంటూనే ఉంటారు. అండ్ మీరు వర్కింగ్ వుమెన్ అయితే మీరు తనకి ఏం కావాలంటే అది కొనిస్తూనే ఉంటారు. ఓకే. బట్ మీ చైల్డ్‌కి మాత్రము మీకన్నా ఎక్కువగా మీ మీ హస్బెండ్ అంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం. ఎందుకు అంటే మీరెప్పుడు అవైలబుల్‌లో ఉంటారు మీ మీ బేబీకి. బట్ మీ హస్బెండ్ వచ్చి ఎప్పుడు ఆఫీస్ అంటూ ఉంటారు. ఎవ్రీ టైమ్ అవైలబుల్‌లో ఉండరు. బట్ మీ బేబీకి మాత్రము ఫాదర్ అంటేనే ఇష్టం. ఎందుకంటే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయట్లేదు కాబట్టి. మీ బేబీ యువర్ బేబీ ఈస్ వెయిటింగ్ టు స్పెండ్ ఎ టైమ్ విత్ హిమ్. ఓకేనా. ఒక టైమ్ స్పెండ్ చేయాలని అనుకుంటుంది. సో, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఫాదర్‌ని పొగుడుతూ ఉన్నారు. సో, అట్లాంటి అట్మాస్ఫియర్ ఉందన్నమాట. అంటే హి ఈస్ వెరీ బిజీ మ్యాన్ కదా! అందుకనే ఒక సూపర్ హీరో అనుకుంటున్నారు. మీ బేబీ మీకన్నా మీ మీరు గూడా మీకు కూడా మీ హస్బెండ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో, మీరు గూడా చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. సో, అట్లా మీ బేబీకి మీకన్నా ఆహ్, తన మీ హస్బెండ్ అంటేనే తన ఫాదర్ అంటేనే చాలా ఇష్టం. అలా అలా మైండ్‌తో అలాంటి యాటిట్యూడ్‌తో పెరిగిందనమాట. సో, అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. మీరు ప్రేమ పెంచిండేది మీ బేబీకి తెలియకనా? లేకపోతే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? మీ బేబీకి ఎందుకు వాళ్ళ ఫాదర్ అంటేనే ఇష్టం. మదర్ కూడా ఇష్టం ఉంటుంది. బట్ హి ఈస్ వెరీ క్యూరియస్. బట్ అంటే మీ బేబీ వెరీ క్యూరియస్ అన్నమాట మీ హస్బెండ్ కోసం. ఆ విధంగా ఒక్కొక్కసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిండొచ్చు. బట్ అమ్మ కాబట్టి ఇగ్నోర్ అన్నమాట. ఇగ్నోర్ చేస్తారు. సో, ఎలాంటిదే థర్డ్ పార్టీ గూడా అలాంటి వాళ్ళే. మనిషి ప్రతి జీవితంలో మూడో వ్యక్తి ఉంటారు. మూడో వ్యక్తి లేకపోతే మనిషి మనుగడ అనేది జరగదు. మీరిద్దరే ఉంటే మీకు ఫుడ్ ఎలా వస్తుంది? అలాగా ఎలాగా ఆహ్, జీవితం అనేది ఫ్లో అవుతుంది. సో, థింక్ చేయండి. అందుకనే మీరు రివర్స్ స్ట్రాటజీ ప్లే చేయాలి. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, అలాంటి బయట వ్యక్తి మీ మీ ఇద్దరి మధ్య ఇంటర్ఫియర్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు డూ ఎ రివర్స్ స్ట్రాటజీ. రివర్స్ స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు మీరే ఇది కూడా చెప్తాను ఆల్రెడీ మీకు. మీరు ఆ వీడియో చూసుంటారో చూడలేదో తెలీదు కానీ, మీరు ఎప్పుడు ఎనర్జీస్ అనేది మీకు మీకు ఈక్వల్‌గా ఎనర్జీస్ ఇచ్చే వాళ్ళకే మీరు మీ ఎనర్జీస్ ఇవ్వాలి. ఆలోచనలు అనేది ఒక ఎనర్జీ. ఓకేనా. ఇట్స్ ఎ యూనివర్స్ లాంగ్వేజ్. యూనివర్స్ లాంగ్వేజ్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. ఓకేనా. ఒక శక్తి, ఒక కరెంట్ మనకి ఎలా ఉంది అంటే అది యూనివర్స్ యొక్క శక్తి. అది మనకు కనిపించదు. ఓకే. నేను మాట్లాడుతున్నాను అంటే నేను ఇప్పుడు కార్డ్స్ తీస్తే ఇది ఫైర్ ఎనర్జీ, ఇది వాటర్ ఎనర్జీ అని ఎందుకు చెప్తాను? బికాస్ దోస్ ఆర్ ఎనర్జీస్. దోస్ ఆర్ నాట్ ఎ నార్మల్ ఆబ్జెక్ట్స్. అది ఒక ఎలిమెంట్స్. దోస్ ఆర్ అన్ ఎనర్జీ. మనం కూడా ఒక ఎనర్జీసే. బట్ మనకు ఫిజికల్ గా కనిపిస్తున్నాం కాబట్టి మనకు ఆబ్జెక్ట్స్ అంటున్నాము. ఒక మనుషులం అంటున్నాం. ఓకే. కనిపించని గాలి కానీ, కనిపించని మాటలు కానీ, సో దోస్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ. దేవుడు కూడా ఒక ఎనర్జీ. ఒక పర్టిక్యులర్ మతానికి, ఒక పర్టిక్యులర్ ఇంకా ఏమంటారు? ఒక పర్టిక్యులర్ మతం దాన్ని ఏమంటారబ్బా? సో ఓకే. ఇట్స్ ఫైన్. దిస్ ఇస్ నాట్ ఎన్ ఆఫ్ టాపిక్. ఓకే. సో అలాగా మీరు మీరు తెలివిగా ప్రవర్తించండి. ఓకే. ఒక ఆహ్, ఒక అంటే మూర్ఖులుగా ప్రవర్తించకండి. ఓకే. యూ హ్యావ్ టు బి వెరీ, వెరీ ఇంటెలిజెంట్. మీరు ఇంటెలిజెంట్ లాగా ఉండాలి అనేది నా కోరిక. ఓకే.
సో మీరు రివర్స్ స్ట్రాటజీ ప్లే చేయాలి. ఎప్పుడు ఎప్పుడు మీరు మీ గురించి ఆలోచించని వాళ్ళకి ఎప్పుడు మీరు ఇట్లా ఎనర్జీస్ మీ ఆలోచనలన్నీ వాళ్ళకి పంపిస్తూ ఉంటే దే విల్ ఫీల్ ఎనర్జిటిక్. వాళ్ళు ఎనర్జిటిక్ గా ఉంటారు. అదే తల్లిదండ్రుల ఆశీర్వాదము పిల్లలకి ఎప్పుడు ఉంటుందని ఎందుకంటారు? బికాస్ తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారు. దే డోంట్ మైండ్ అన్నమాట. వాళ్ళ పిల్లలు రివర్స్ గా వీళ్ళకి వీళ్ళ గురించి ఆలోచిస్తారో లేదో అనేది ప్రతి వాళ్ళ తల్లిదండ్రులు చెడ్డ వాళ్ళైనా మంచి వాళ్ళైనా వాళ్ళ ఆ కోరికలన్నీ వాళ్ళ పిల్లలపైనే ఉంటాయి. వాళ్ళ ఆశలన్నీ వాళ్ళ పిల్లలపైనే ఉంటాయి. మమ్మల్ని చూసుకున్నా చూసుకోకపోయినా మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి అనుకుంటూ ఉంటారు. సో అదే ఎనర్జీస్ అన్నమాట. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎందుకు ఉంటుంది? వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు మీ మీదే ఉంటాయి కాబట్టి. అలాగే మీరు కూడా మీరు ఆలోచించే వ్యక్తి ఆ మీరు అంత ప్యూర్ గా ఉండండి. ఇక మన పర్సన్ నా గురించి ఆలోచించాలి, లేకపోతే తల్లిదండ్రులు లాంటి ప్యూర్ లవ్ నన్న పెంచుకోండి. లేదు అంటే దాన్ని స్టాప్ చేసేయండి. మీరు ఆలోచించడం స్టాప్ చేసేయండి. మీకు రివర్స్ గా వాళ్ళ నుంచి ఎనర్జీస్ రావాలంటే యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఓకే, ఉంటే తల్లిదండ్రులు లాంటి ప్యూర్ లవ్ ఉంచుకోండి. లేదు అంటే రివర్స్ స్ట్రాటజీ ప్లే చేయండి. గేమ్ అన్నా ఆడాలి, లేకుంటే ప్యూర్ లవ్ అన్నా ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అది నేను మీకు చెప్పాలి అనుకుంటున్న విషయం. ఓకేనా? సో మీకు అర్థం కాలేదు అంటే ఇంతకన్నా ఎలాబొరేట్ గా చేస్తే అది ఒక ఏమంటారు, బోర్ కొడుతుంది అనమాట. అందుకని నేను ఇంకా ఎక్కువగా ఎలాబొరేట్ చేయదలుచుకోలేదు. అండ్ మీకు రెమెడీస్ అంటే ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ రెమెడీస్. ఒక అమ్మాయికి పెళ్లి కావాలన్నా అబ్బాయికి పెళ్లి కావాలన్నా మస్ట్ అండ్ షుడ్ గా గురువు బలంగా ఉండాలి. అండ్ ఆల్సో శుక్రుడు బలంగా ఉండాలి. ఓకేనా? మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే మూన్ అంటే చంద్రుడు కూడా బలంగా ఉండాలి. సో ఈ మూడు కలిపి స్ట్రాంగ్ గా ఉండాలి మీకు అంటే దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. పెళ్ళైనా లేకుంటే పెళ్లి తర్వాత మంచి బాండింగ్ ఉండాలి అన్నా, అండ్ అలాగే బాండింగ్ కోసమే కాదు ప్లానెట్ స్ట్రెంగ్త్ అనేది పెరిగితే యూ విల్ బి కంఫర్టబుల్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. మీ లైఫ్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. సో రెమెడీ ఏంటంటే మీరు స్నానం చేస్తున్నప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి వాటర్ లోకి. ఓకేనా? అలాగే పించ్ ఆఫ్ టర్మరిక్ పసుపు వేయండి. అలాగే పించ్ ఆఫ్ రోజ్ వాటర్. ఓకేనా? రోజ్ పెటల్స్ అంటే గులాబీ రేకులన్నా గులాబీ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్ వేయండి. సో కొంచెం పించ్ ఆఫ్ మిల్క్ కూడా వేయండి. ఓకే, సో అన్ని ఒకేసారి వేయనవసరం లేదు. అప్పుడప్పుడు మండే అంటే పాలు వేసుకోండి, ట్యూస్డే అంటే సాల్ట్ వేసుకోండి. సో అలాగా డే బై డే అలా మార్చుతూ అలా చేస్తూ ఉండండి. పించే కదా, ఎంత ఎక్కువ కాదు, కొంచెం. సో అలాగా మీరు వేసి స్నానం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ప్లానెట్స్ పసుపు అంటే మీకు జూపిటర్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకేనా? రోజ్ వాటర్ కానీ రోజ్ పెటల్స్ కానీ వీనస్ స్ట్రాంగ్ అవుతుంది. మిల్క్ అంటే మూన్ స్ట్రాంగ్ అవుతారు. ఓకేనా? సో సాల్ట్ అన్నా కూడా మూన్ మీ నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే అవి వెళ్ళిపోతాయి అనమాట. లేదు అంటే ఎప్సామ్ సాల్ట్ అని ఉంటుంది. సో దాని వల్ల మీకు డెడ్ స్కిల్స్ అనే ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. సో యూ కెన్ యూస్ అనమాట, మీరు ఉపయోగించుకోండి. చిన్న రెమెడీస్ ఇవి. ఇంకా చాలా స్ట్రాంగ్ రెమెడీస్ కావాలి అంటే ఫస్ట్ మీరు వీనస్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీ లైఫ్ లో యూ హ్యావ్ టు బి వెరీ క్లీన్ అండ్ నీట్ గా ఉండాలి. తర్వాత ఫస్ట్ మీ మదర్ ని కానీ ఎవరినైనా అమ్మాయిల్ని కానీ మీ ఫ్రెండ్ లిస్ట్ లో అమ్మాయిలు, తర్వాత ఓల్డ్ ఏజ్ లో అమ్మాయిలు ఉంటారు, అంటే గ్రాండ్ మదర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోండి. ఓకేనా? యాక్చువల్ గా శుక్రుడికి వాళ్ళ కూతురు అంటే చాలా చాలా ఇష్టం. నేమ్ అది మర్చిపోయాను కానీ వాళ్ళ కూతురు కోసం మృత్యుంజయ మంత్రమే వాళ్ళ కూతురికి చెప్పేస్తారనమాట. అంటే అది రివీల్ చేయకూడదు, బట్ తన కూతురు అడిగింది కాబట్టి చెప్పేశాడు. శుక్రుడికి వాళ్ళ కూతురు అంటే చాలా 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 ఇష్టం. అందుకనే మీరు కూడా అమ్మాయిల్ని రెస్పెక్ట్ తో చూడండి. మిమ్మల్ని హర్ట్ చేసినా కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి, లేకుంటే అవాయిడ్ చేయండి, కానీ వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి. ఓకే, మీ మదర్ కి మాత్రం ఖచ్చితంగా యూ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్. ఓకేనా? సో ఈ విధంగా మీరు వెళ్తే మీకు ఖచ్చితంగా శుక్రుడు యొక్క బలం పెరుగుతుంది. అండ్ ఆల్సో మీరు మీ మంచం ఉంటుంది కదా, పడుకునే మంచం చాలా నీట్ గా ఉండాలి. తర్వాత ఎంత నీట్ గా అంటే పెళ్ళైన వాళ్ళకి ఇంకా చాలా మస్ట్ అనమాట. మీ మంచం అనేది క్లీన్ గా ఉండాలి. మంచం పైన ఎలాంటి వంట అలా తినకూడదు. దట్ షుడ్ బి వెరీ క్లీన్ అండ్ క్లియర్. ఓకేనా? క్లియర్ గా ఉండాలి.
అండ్ ఆల్సో ఆవులు, వైట్ కలర్ ఆవులు, ఓకేనా. శుక్రుడు బలం కావాలంటే వైట్ కలర్ ఆవులకి మీరు ఫుడ్ అనేది ఇవ్వాలి. ఆల్సో బ్లాక్ కలర్ ఆవులంటే శనీశ్వరుడు లేకుంటే రాహువు. రాహువు అనేది ఒక షాడో ప్లానెట్ కదా, అందుకని శనీశ్వరుడు యొక్క ఫిజికల్ ప్లానెట్ కాబట్టి ఇద్దరి ఇద్దరి యొక్క బ్లెస్సింగ్స్ సేమ్ గా ఉంటాయి అనమాట. సో అట్లా బ్లాక్ కలర్ కౌట్ మీరు ఫీడ్ చేస్తే దట్ ఇంప్రూవ్ యువర్ సాటర్న్ ప్లానెట్ స్ట్రెంగ్త్. ఓకే, అలాగే కొంచెం రెడ్ కలర్ షేడ్ అలా వస్తుంది కదా, ఆరెంజ్ అలా, అలాంటి కౌస్ కి మీ కుజుడు అండ్ కేతువు వాళ్ళిద్దరూ ఈక్వల్ లెవెల్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. సో మీరు ఆ కవుకి పెడితే మీ కుజుడు బలం పెరుగుతుంది. అలాగే అలాగే కేతువు కూడా ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటే తగ్గిపోతాయి. సో అలాగా మీరు డ్రెస్సెస్ వేసుకున్న ప్రాపర్ గా ఐరన్ చేసి చాలా నీట్ అండ్ క్లియర్ గా ఉండండి. ఎవరన్నా వస్తే మీ పక్కన మీ దగ్గరే ఉండాలనుకోవాలి, అంత క్లియర్ గా అంత నీట్ గా ఉండాలి. అండ్ ఆల్సో మీరు ఆవులకి బచ్చగడ్డి వేసిన మీ బుద్ధుడు స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. ఓకే, సో నేను చాలా అంటే చాలా రెమెడీస్ ఇచ్చాను. యూ కెన్ ఫాలో దిస్. ఇవన్నీ ఫాలో అవ్వటమే కాదు, మీరు రివర్స్ స్ట్రాటజీని మీరు మొదలు పెట్టాలి. మొదలు పెట్టకపోతే ఈ రెమెడీస్ వాడినా కూడా అంత యూజ్ ఉండదు. ఓకే, ఫస్ట్ మీలో చేంజ్ అనేది రావాలి, వచ్చి తీరాలి. ఓకే, సో ఇప్పటికే నేను చాలా టైం మీకు దీనికోసం స్పెండ్ చేశానండి. అసలు 5 minutes అనుకున్నా కానీ బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 11 minutes అయింది. ఓకే, నేను ఇప్పుడు రీడింగ్ లోకి వెళ్ళిపోతున్నాను. యూనివర్స్, మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోసం వాళ్ళ పార్ట్నర్ యొక్క మెసేజెస్ ని రివీల్ చేసేయండి. ప్లీజ్ గివ్ ది ఛానల్డ్ మెసేజెస్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ పార్ట్నర్. మా వ్యూవర్స్ పార్ట్నర్, మా సబ్స్క్రైబర్స్ పార్ట్నర్ యొక్క ఛానల్డ్ మెసేజెస్ నాకు కావాలి. యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ. వావ్ సూపర్ కార్డ్ అండి. ఐఎమ్ రియలీ సూపర్ ఎక్సైటెడ్. ది లవర్స్. ఓకే, ప్లీజ్ గివ్ మీ ఫ్యూ మోర్. ఏంటి అండి ఎంత బాగా వస్తున్నాయి. ఏస్ ఆఫ్ కప్స్, నైస్. 9 of Wands. బట్ స్టిల్ భయపడుతున్నారు అనమాట మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళ లవ్ అనేది ఇంతకు ముందు ఏదైనా కోపం ఉండిండొచ్చు, బట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. మీ నుంచి మీకోసం మీ వల్ల అంటే మీ గురించి ఆలోచిస్తుంటే హార్ట్ చక్ర అనేది ఓపెన్ అయిపోయింది. అమేజింగ్ రీడింగ్ అండి. క్వీన్ ఆఫ్ వ్యాన్స్. ఏం చెప్పదలుచుకున్నారు అబ్బా క్వీన్ ఆఫ్ వ్యాన్స్? మీరు అలా ఉన్నారని అనుకుంటున్నారేమో, చూద్దాం. ఓకే ఓకే, ఐఎమ్ స్టిల్ టేకింగ్ 4 more. ది డెవిల్, బట్ అబ్సెసివ్ గా ఫీల్ అవుతున్నారు. నైస్. ది డెత్. confused persons and still they are manifesting you. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, అందులో డౌటే లేదనమాట. మిమ్మల్ని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి. అండ్ ది ఎండ్ ఆఫ్ ది డెక్ 4 of Wands. మీతో కలిసి ఒక పండగ జరుపుకోవాలి అనుకుంటున్నారు. దిస్ ఈస్ రియల్లీ అమేజింగ్ రీడింగ్. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఓకేనా, ఓకే, దే ఆర్ వెరీ డీప్లీ ఇన్ లవ్ విత్ యూ. చాలా డీప్ గా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. అండ్ వాళ్ళ లవ్ అనేది చాలా స్టార్ట్ అయ్యింది అండి. ఎమోషనల్ గా కనెక్ట్ అయినారు, మీకు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయినారు. అండ్ బట్ అవి చెప్పాలి అంటే చాలా కన్ఫ్యూజన్ అనమాట. ఎంతంటే మీ మైండ్ చాలా అబ్సెసివ్ గా ప్రేమిస్తున్నారు, మీకు తెలియట్లేదు. మీరు ఎంత అబ్సెసివ్ గా ఉన్నారో మీ పార్ట్నర్ కూడా అంతే అబ్సెసివ్ గా ఉన్నారు. అండ్ వాళ్ళు సంథింగ్ ఏదో ఎండ్ చేసేసి సో వాళ్ళలో కొత్తగా ప్రేమ చిగురించింది. చెప్తున్నా కదా, వాళ్ళలో కొత్తగా ప్రేమ చిగురించింది. దే ఆర్ రియల్లీ చాలా అంటే చాలా మారిపోయారండి. సో బట్ ఏమంటే మీ గురించి ఆలోచిస్తూ దే ఆర్ అఫ్రైడ్. వాళ్ళు చాలా భయపడుతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా భయపడుతున్నారు. మీ దగ్గరికి వస్తే మీరు ఎలాంటి
రెస్పాన్స్ ఇస్తారు అని చాలా మేబీ వాళ్ళు మిమ్మల్ని చాలా హర్ట్ చేసినట్లు ఉన్నారు, లేకపోతే ఇంత ఆలోచిస్తున్నారంటే సంథింగ్ హ్యాపెన్ బిట్వీన్ యూ బోత్. మీ ఇద్దరి మధ్య చాలా ఎక్కువ జరిగింది, అందుకని వాళ్ళు భయపడుతున్నారు అనమాట. దే ఆర్ ఫ్రైడ్, ఎందుకంటే మీరు వీళ్ళు నో చెప్తారేమో అని. చూడండి, ఈ కార్డ్ ఎందుకు వచ్చిందా అని ఆలోచించాను. బికాస్ దే ఆర్ మేనిఫెస్టింగ్ యూ ద పర్ఫెక్ట్ కార్డ్. వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేబీ వాళ్ళు కూడా ఇట్లా టారో రీడింగ్ తెలిసింటుంది. సో టారో రీడింగ్ తెలిసి ఎవరి దగ్గరైనా మీ గురించి చెప్పించుకున్నట్లు ఉన్నారు, అండ్ చెప్పించుకొని వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీకోసం. యువర్ పర్సన్ ఈస్ డూయింగ్ మేనిఫెస్టేషన్ ఫర్ యూ. ఓకేనా? మీకు చెప్పకుండా మీరే మీ పర్సన్ కి ప్రపోజ్ చేయాలి అని, ఓకేనా? పెళ్లి కాని వాళ్ళు అంటే మీ పర్సన్ కోసం మీరే వెళ్ళాలి అని. సో దే ఆర్ మేనిఫెస్టింగ్ యూ. చూడండి, ఈ కార్డ్ కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే దిస్ షుడ్ అపియర్ ఇన్ అప్ టు 3 months వరకు ఇది వచ్చి తీరాల్సిందే. చాలా ఆలోచిస్తున్నారు మీకోసం ఏం చేయాలి, చాలా లాజికల్ గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాట ఇంకా జరిగి తీరాలి, అలా ఉంటారనమాట. నేను ఒకసారి మైక్ చూస్తాను. చాలా అబ్సెసివ్ గా ఉన్నారు మీకోసం, చాలా ప్యాషనేట్ గా ఉన్నారు. అండ్ ది 9 of Swords, నిద్ర లేని రాత్రులు కూడా ఉన్నాయి. మీరే గుర్తొస్తున్నారు, మీ పర్సన్ కి మీరే గుర్తొస్తున్నారు. దిస్ ఈస్ అమేజింగ్ రియల్లీ. చాలా అంటే చాలా బాగుందండి. యూ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ. ఈ వీడియో చూసిన తర్వాత మీరు చాలా అంటే చాలా హ్యాపీగా అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ ఫస్ట్ మీ ఎనర్జీస్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ ఎనర్జీస్. మీ ఎనర్జీస్ ఇంప్రూవ్ చేసుకున్నారు అంటే మీ లైఫ్ గ్రో అవుతుంది. మీ లైఫ్ గ్రో అవుతారంటే మీరు ఒకరి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ గురించి మీరు ఆలోచిస్తారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ పీపుల్. ఓకే, నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ప్రతి కార్డ్ కి క్లారిఫికేషన్, సీక్రెట్ మెసేజెస్ ఏంటో చూద్దాం. ఓకేనా? వెరీ హ్యాపీ అండి. నేను ఇంత మంచి కార్డ్స్ నేను చూస్తాను అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వెరీ హ్యాపీ. అసలు తను ఎలా ఉన్నారు అంటే, తను నాకు ఒక సాంగ్ అయితే గుర్తొస్తుంది అనమాట. ఆ సాంగ్ బికాస్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ దీస్ కార్డ్స్ అనమాట. లైక్ తను చాలా చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, కానీ హీఈస్ వెరీ కన్ఫ్యూజ్. షీఈస్ వెరీ కన్ఫ్యూజ్. లైక్ ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది క్లారిఫికేషన్ ఫర్ ది లవర్స్ కార్డ్ కి క్లారిఫికేషన్ చూస్తాను, అండ్ దెన్ నాకు సాంగ్ మ్యాచ్ అవుతుందా అవ్వదా, విల్ సీ. రిలీజింగ్, లెట్టింగ్ గో, మూవింగ్ ఆన్, వాకింగ్ అవే. చెప్పాను కదా, మీ పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఓకేనా? మీ పాస్ట్ లో ఏది జరిగినా, మీ పాస్ట్ లో, ఎందుకంటే దే ఆర్ రియల్లీ బ్లైండ్లీ ఇన్ లవ్ విత్ యూ. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఓకేనా? అందుకని వాళ్ళకు పాస్ట్ లో ఏం జరిగినా వాళ్ళు దాన్ని వాళ్ళు దే వాంటెడ్ టు ఫర్గెట్ అనమాట. ఆ పాస్ట్ ని మర్చిపోవాలని ఫిక్స్ అయిపోయారు. ఓకే, సో మీకు కూడా మీ పార్ట్నర్ ఇన్ కేస్ మీ దగ్గరికి చాలా త్వరగా వచ్చి ఇఫ్ దే అప్రోచ్ యూ, మీకు చాలా ఇష్టం అంటే ట్రై టు కన్విన్స్, మీరు కన్విన్స్ అవ్వండి. మీ గతాన్ని ఏదైనా ఉంటే మర్చిపోండి. అప్పుడే మీ రిలేషన్షిప్ హ్యాపీగా మూవ్ అవుతుంది. లేదు వద్దు అనుకున్నారంటే మీ ఇష్టం. ఓకేనా? ఓకే, ఫర్ ది డెవిల్ కార్డ్ క్లాసిఫికేషన్ చూస్తాము. అబ్స్క్యూరిటీ, సీక్రెట్స్, మిస్టరీస్, కన్సీలింగ్. చెప్పాను కదా, ఏదో ఒక సీక్రెట్స్ ఉన్నాయి. ది డెవిల్ ఆ సీక్రెట్స్ ని ఎలా రివీల్ చేయాలి, పాస్ట్ ని మర్చిపోవాలి అనుకుంటున్నారు, ఆ సీక్రెట్స్ ని కూడా కన్సీల్ చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్. ఎందుకంటే అవన్నీ మీకు చెప్తే మరి ఎక్కడ రిలేషన్ పాడవుతుందా అని చాలా భయపడుతున్నారు అనమాట. ఓకే, చూద్దాం. ఇంకా అన్నింటికి మనం క్లారిఫికేషన్ తీసుకుందాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ కప్స్. బ్యూటీ, చార్మింగ్, గ్రేస్ఫుల్, కైండ్ హార్టెడ్. మీరు చాలా చాలా మంచి మనసు ఉన్న వాళ్ళు అని మీ పర్సన్ కి తెలుసండి. అసలు మీ ఇన్నర్ బ్యూటీని చాలా ఇష్టపడుతున్నారు. అందుకని దే కనెక్టెడ్, అంటే ఎమోషనల్ గా మీ పర్సన్ మీతో కనెక్ట్ అయి ఉన్నాడు. బికాస్ యూ ఆర్ వెరీ స్వీట్ అనమాట. వెరీ స్వీట్ అనమాట. ఓకే, అందుకనే మీరు ఆల్రెడీ రివర్స్ స్ట్రాటజీ ప్లేస్ చేస్తూ ఉన్నట్లు ఉన్నారు. బికాస్ అందుకని నాకు ఆ సాంగ్ గుర్తొస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే
వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు ఇలాగే ఉండండి. మీ ఆ రివర్స్ స్ట్రాటజీలో అలాగే ఉండండి. మీ పర్సన్ గురించి మీ మానసికంగా కూడా మీరు థింక్ చేయకండి. ఓకేనా? మానసికంగా కూడా మీరు థింక్ చేయకండి. మీ పర్సనల్ గ్రోత్ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారనుకోండి, యూ విల్ బి అమేజింగ్. ఓకేనా? మీ లైఫ్ కూడా చాలా అమేజింగ్ గా ఉంటుంది. ఓకే. బికాజ్ ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ దే ఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ యూ. మీకోసం చాలా అంటే చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? అది ఖచ్చితంగా నేను చెప్పగలను. యువర్ పర్సన్ ఈస్ రియల్లీ మేనిఫెస్టింగ్ ఫర్ యూ. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లాసిఫికేషన్ ఫర్ ది డెత్ కార్డ్. మిస్టేక్స్, వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు తెలుసుకున్నారు. మీరు ఎంత మంచి వాళ్ళు వాళ్ళకి అర్థమైందండి. మీరు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళు అది అర్థం చేసుకోలేకపోయినారు అప్పుడు. మీరు ఇంత మంచి వాళ్ళ అని ఎందుకో వాళ్ళు మీ గురించి ఎవరైనా చెప్పారేమో. బికాజ్ వాళ్ళ తప్పులు వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. నాకు ఇక్కడ మరీ వాటర్ కనిపించే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నారు మీతో. ఓకేనా? దే ఆర్ వెరీ కనెక్టెడ్ ఇన్ ఎమోషనల్ వే విత్ యూ. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది 9 ఆఫ్ వ్యాన్స్. డిస్టెన్స్ చూడండి. ఆ డిస్టెన్స్ మీరు మీతో మాట్లాడాలన్నా కూడా మీరు దగ్గర లేరనమాట. మీరు చాలా దూరంలో ఉన్నారు. ఓకే. మీరు డిఫరెంట్ స్టేట్స్ లో ఉండిండొచ్చు. ఓకేనా? డిఫరెంట్ కంట్రీస్ లో ఉండిండొచ్చు. చాలా అంటే మీరు మాట్లాడాలి అంటే దట్ ఈస్ నాట్ ఏ సింపుల్ టాస్క్ అనమాట. చాలా సింపుల్ టాస్క్ కాదు. అందుకనే మీ పర్సన్ మీతో ఏమీ రివీల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక ఫోన్ కానీ లేకుంటే ఏదైనా ఒక 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 అంటే ఒక డివైస్ తో మీతో మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని వాళ్ళు భయపడుతున్నారు అనమాట. దే వాంటెడ్ టు టాక్ విత్ యూ పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటున్నారు. అందుకని దే ఆర్ వెయిటింగ్. దట్ ఈస్ ద రీజన్. వాళ్ళ వెయిటింగ్ కి ఆ రీజన్ అనేది ఇదే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది 5 ఆఫ్ వ్యాన్స్. డిస్హానెస్టీ, డిసెప్షన్, ట్రిక్కరీ. ఇది ఎందుకు వచ్చింది అంటే ఇంతకు ముందు వాళ్ళు డిస్హానెస్ట్ గా ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఆ డిస్టెన్స్ వల్ల మీకు ఏదో ఒక విధంగా మీతో మాట్లాడితే మీరు మీరు యాక్సెప్ట్ చెయ్యరేమో అనేది వాళ్ళ భయం. ఓకేనా? సో మీ దగ్గర ఉండి మీతో మాట్లాడితేనే సిచ్యుయేషన్స్ అనేది సాల్వ్ అవుతాయి. లేదు అంటే దిస్ విల్ గో ఆన్ కంటిన్యూ అని వాళ్ళ భయం అనమాట. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లాసిఫికేషన్ ఫర్ ది క్వీన్ ఆఫ్ వ్యాన్స్. బెటర్ ఆఫ్ హ్యాపీనెస్, క్లియర్ హెడ్, స్పేస్. చూడండి, తన పర్స్పెక్టివ్ అసలు ఎలా మారిపోయింది అంటే మీరు తప్ప ఇంక నాకు ఎవ్వరు వద్దు అన్నట్లు ఉంది. ఓకేనా? మీ మీ పైన చాలా అంటే చాలా ఇష్టం ఉంది మీ పర్సన్ కి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లాసిఫికేషన్ ఫర్ ది మెజిషియన్. సెకండ్ ఛాన్స్. చూడండి, మీతో రీకన్సిలేషన్ కావాలి, రెండో ఛాన్స్ కావాలి అనుకుంటున్నారు. యువర్ పర్సన్ ఈస్ రియల్లీ మేనిఫెస్టింగ్ యూ. మిమ్మల్ని చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు ఇలాగే ఉండండి, ఇంకా స్ట్రాంగ్ అవ్వండి. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు, మీ దగ్గరికి అపాలజీ కూడా చెప్తారు. అండ్ ది ఎండ్ ఆఫ్ ది డే చూడండి, మీరంటే చాలా ఇష్టం. 4 ఆఫ్ వ్యాన్స్. మీతో కలవాలి అనుకుంటున్నారు, మీతోనే స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు. మీ పైన చాలా ప్యాషనేట్ గా ఉన్నారు. ఓకే. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ రీడింగ్ దిస్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో అనమాట. ఓకే. రియల్లీ తను ఎలా ఉన్నారు అంటే నేను ఇంకా ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ అనమాట. ఇది చూసిన తర్వాత రియల్లీ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్. సో బేస్డ్ ఆన్ యువర్ పర్సన్, మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అని మీకు తెలుస్తుంది కదా. సో బేస్డ్ ఆన్ యువర్ పర్సన్ బిహేవియర్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ పర్సన్ అనమాట. ఓకేనా? మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే మీ పర్సన్ మీతో జర్నీ చేసింటారు కాబట్టి మీ పర్సన్ ని బట్టి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ పర్సన్. ఓకేనా? మీరు కూడా ఫ్యూచర్ లో బాధపడకూడదు అని ఆలోచిస్తాను. ఓకే. సో మీరు ఫస్ట్ అబ్సెసివ్నెస్ నుంచి బయటికి రండి. మీ పర్సన్ మారితే ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా అంటే కొంతమంది మనుషులు మారుతారంటే కొంతమంది మారరు. ఓకే. సో ఎవరైతే అబద్ధం చెప్తున్నారు అనేది మీరు మీరు చాలా కేర్ఫుల్ గా ఉండి యూ హ్యావ్ టు ఐడెంటిఫై అనమాట. ఓకే. సో దీన్ని బట్టి చూస్తే మీ పర్సన్ చాలా మంచివాడు. ఓకే. ఈ మెసేజెస్ ని బట్టి చూస్తే యువర్ పర్సన్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ పర్సన్. యూ కెన్ యాక్సెప్ట్ హిమ్ ఆర్ హర్. ఓకే. నేను మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ చూస్తాను. యూనివర్స్ మరి మా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ కి మీరు ఇచ్చే గుడ్ గైడెన్స్ చెప్పండి. మా వ్యూవర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి ఒక మంచి గైడెన్స్ ఇవ్వండి.
ఇలా ఉండకండి. దట్ జస్ట్ అది డ్రాప్ అయిపోయింది. సో ఐ విల్ బి టేకింగ్ ఫ్యూ మోర్ కార్డ్స్. ఓకే, మా వ్యూవర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి ఒక మంచి గైడెన్స్ ఇవ్వండి. ది స్టార్ వచ్చింది మీకు. ది స్టార్ చూడండి, అలోన్ గా ఉండకండి. యూ హ్యావ్ టు బి వెరీ, యూ హ్యావ్ టు, యూ డూ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ పర్స్పెక్టివ్ ఉండాలి మీకు. ఓకేనా, యూ నీడ్ టు హ్యావ్ వెరీ స్ట్రాంగ్ పర్స్పెక్టివ్ అబౌట్ యువర్ లైఫ్. మీరు ఎప్పుడూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, మంచి పర్స్పెక్టివ్ ఉండాలి మీ జీవితం గురించి. ఎప్పుడు ఇలాగా బాధపడకూడదు. నాకు ఇదే అర్థం అయిపోయింది అనమాట. ఓకే, చూడండి, టైం అనేది మారిపోతూ ఉంది. యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ది టైమ్. బేస్డ్ ఆన్ టైం మీరు మారుతూ ఉండాలి. ఇలాగా మీరు మీరు ఒక మంచి కైండ్ హార్టెడ్ పర్సన్ అని ఆల్రెడీ యూనివర్స్ కి తెలుసు. అందుకని మీరు దీన్ని ఫాలో అవ్వండి. అండ్ ఇలాంటి మోడ్ లో ఎప్పుడు ఉండకండి. అండ్ మీరు ఎప్పుడు మీ పర్స్పెక్టివ్ అనేది ఎప్పుడు పైకే చూస్తూ ఉండాలి. అంటే మీనింగ్ ఏంటి అంటే, మీరు చాలా సెల్ఫ్ కంట్రోల్డ్ గా ఉండండి, చాలా హోప్ఫుల్ గా ఉండండి, పాజిటివిటీనే పెంచుకోండి. అండ్ మీ టైం ని మార్చుకోవాలి. మీ రాతలు, మీ టైం మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా, మీ చేతుల్లోనే ఉంది. మీరే మార్చుకోవాలన్నమాట. మీ డెస్టినీ అనేది మీరే మార్చుకోవాలి. సో ఇది యూనివర్స్ ఇస్తున్న ఆ యూనివర్స్ ఇస్తున్న మెసేజ్. బికాస్ మీ పర్సన్ వస్తే మీరే డిసైడ్ చేసుకోవాలి. మీరు డిసైడ్ ఖచ్చితంగా చేసి చూసుకో. మీ చేతుల్లోనే మీ రికన్సిలేషన్ ఉందా లేదా. ఎందుకంటే యువర్ పర్సన్ విల్ కమ్ టు యూ అండ్ దే విల్ డెఫినెట్లీ డూ అన్ అపాలజీ. ఓకేనా, అపాలజీ ఖచ్చితంగా చెప్తారు. మీ పర్సన్ ని యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా అనే ఛాన్స్ అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లోనే మీ డెస్టినీ అనేది ఉంది. ఓకేనా, దేవుడు మీకే ఛాన్స్ ఇచ్చేస్తున్నాడు. ఈ అవకాశం చాలా వరకు ఎవరికి రాదు, బట్ మీకు వచ్చింది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ ఛాన్స్ మీకు వచ్చిందండి. సో ఖచ్చితంగా మీ డెస్టినీ మీ చేతుల్లోనే ఉంది. చూడండి, ఇక్కడ కూడా కీస్ మీ చేతుల్లోనే ఉన్నాయి. సో మీ డెస్టినీ మీ చేతుల్లోనే ఉంది. ఎలా మార్చుకుంటారో మీ ఇష్టం. లేదు మా పర్సన్ ఇంకా రాలేదు అంటే అప్పుడు కూడా మీ డెస్టినీ మీ చేతుల్లోనే. ఇంతవరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఏం చేశాను, మీరు రివర్స్ స్ట్రాటజీ ప్లే చేయాలి. యూ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ. అప్పుడే మీకు ఏది కావాలన్నా, మీరు ఏది కోరుకున్నా అవి దక్కుతాయి. సో మీరు ఎప్పుడు తల దించుకొని ఉండకండి, తల ఎత్తుకొని ఉండండి. ఓకేనా, యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. ఇది నేను అమ్మాయిల కోసమే అనట్లేదు, ఇక్కడ అన్ని అమ్మాయిల కోర్సే వచ్చాయి. బట్ అబ్బాయిలు కూడా నేను చెప్తున్నాను, దీస్ ఆర్ జస్ట్ అండ్ ఎనర్జీస్. ఓకేనా, ఇవి కేవలం ఎనర్జీస్ మాత్రమే. నేను రాశులు కూడా ఎందుకు చెప్పట్లేదంటే, నేను ఆల్రెడీ క్లియర్ గా అందరికి క్లారిఫై చేసేసాను. ఓకే, ఆ రాశులు అనేది ఈ విశ్వానికి సంబంధించిండేటివి, ఈ మీకు మనిషికి సంబంధించిండేది కాదు. ఒక రాశులు అనేది ఒక కాలానికి సంబంధించిండేది. ఓకే, సో మీరు పుట్టినప్పుడు మీకు ఆ రాశి ఎందుకు ఉంటుందంటే ఆ ఎనర్జీస్ ఉంటాయంటే, మీరు పుట్టినప్పుడు మీకు ఒక పట్టుమచ్చ ఉంటుంది. ఓకేనా, ఆ పుట్టుమచ్చ మీరు సర్జరీ చేసుకొని తీపిచ్చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకే, సో అలాగా మా కాలం అనేది మారుతూ ఉంటుంది, ఎనర్జీస్ అనేది మారుతూ ఉంటాయి, మీ హ్యాబిట్స్ అనేది మారుతూ ఉంటాయి. సో నేను చిన్నప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేను. చిన్నప్పుడు వేరేలా ఉన్నాను, ఇప్పుడు చాలా మారిపోయాను. సో అలాగా మీ రాశుల గురించి ఎక్కువగా పట్టించుకోకండి. ఏదైతే యూనివర్స్ మీకు ఇస్తుందో ఆ ఎనర్జీస్ ని క్యాచ్ చేయడానికి చూడండి. సో మీరు ఎప్పుడు ఇలాగా కుంభరాశి వాళ్ళలాగా ఎప్పుడూ ఒక హైగా ఒక మీరు మీ లెవెల్ ని పెంచుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగా మీ లెవెల్ ని దించుకుంటూ ఉండకూడదు. మీరు ఎప్పుడు బాధపడుతూ ఉండకూడదు. మీ తలరాత మీరే మార్చుకోవాలి. ఓకే, సో నేను నిన్న కూడా చేతిరాతల గురించి చెప్పాను. నేను ఎప్పుడు ముందే నేను అనుకున్నాను, ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్సే అంటారనమాట ఇలాగా. సో ఏమంటే ఒక సినిమాలో కూడా ఉంది కదా, సో చేతులే లేని వాళ్ళకి అప్పుడు ఎలాగ మీరు డెస్టినీ చెప్తారు అనేది వాళ్ళకు తెలియదండి. వాళ్ళ అదృష్టం వాళ్ళకు తెలియదు. చేతులు ఉన్న వాళ్ళకి వాళ్ళ అదృష్టం వాళ్ళకి తెలుస్తుంది. అది కూడా వాళ్ళకు చెప్పే వాళ్ళు ఉంటేనే తెలుస్తుంది. ఓకేనా, సో ఇన్ కేస్ ఆ చేతుల్లో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీ చేతుల్లో లేదు, సపోజ్ అనుకుందాం, లేదు అన్నప్పుడు మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీకు కావాల్సిన గిఫ్ట్ ఏం లేదు. అప్పుడు మీరేం చేయాలి, మీరే కష్టపడాలి. ఓకేనా, మీరే కష్టపడి మీరే కనుక్కోవాలి గిఫ్ట్.
గిఫ్ట్. ఆ గిఫ్ట్ రాదు అని నేను చెప్పలేదు. ఆ గిఫ్ట్ మీకు మీకు కొనిచ్చే వాళ్ళు ఉన్నారు. గాడ్ మీకు ఏదో పూర్వజన్మలో ఏదో మీరు అదృష్టం చేసుకున్నారు కాబట్టి ఈ జన్మలో మీకు మీకు ఇచ్చారు, కానీ మీరు యూటిలైజ్ చేసుకోలేరు. ఓకేనా? మీరు ఇంకా మంచి పుణ్యం చేసుకుంటే మీరు యూటిలైజ్ చేసుకుంటారు. అంటే ఎవరో ఒకరు మీకు చెప్తారు మీకు ఇలాంటి అదృష్టం ఉంది అని. ఓకేనా? సో అది మీకు అదృష్టం లేదు అనుకోండి, మీరే కనుక్కోవాలి, మీరే కష్టపడాలి. మీరు కష్టపడితే పాసిబుల్ కానిది అంటూ ఏం లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, రైట్? మీరు కష్టపడండి, మీరే అదృష్టాన్ని కొని తెచ్చుకోండి. అదే నేను చెప్పాలి. మీకు చేతులు లేవు అంటే కష్టపడండి. ఓకేనా? యూ విల్ డెఫినెట్లీ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు ఏమి అడిగినా యూనివర్స్ ఇవ్వటానికి మీకు రెడీగా ఉంది. యూనివర్స్ అనేది ఒక తల్లి లాంటిది. మీకు ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. ఓకేనా? అమ్మ అనేది ఎంత మంచి వాళ్ళు, యూనివర్స్ కూడా అంతే మంచిది అనమాట. అంతకన్నా గొప్పది యూనివర్స్. ఓకే, సో ఇది మీకు చెప్పదలుచుకున్న మెసేజ్ అనమాట. సో నేను ఫైనల్ గా ఇంకొక ఆఫర్ ఇవ్వాలి. బికాస్ ఐఎమ్ సీయింగ్ నో వన్ ఇస్ ఫాలోయింగ్ అనమాట. నో వన్ ఈస్ ఫాలోయింగ్ అంటే ఐ కెన్ సీ నో వన్ అఫన్ చేయట్లేదు. నో వన్ ఈస్ కమెంటింగ్ ఎ లాట్. చాలా మంది చూస్తున్నారు కానీ బట్ నో వన్ ఇస్ కమెంటింగ్ టు మై వీడియోస్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ వన్ బిగ్ ఆఫర్. ఓకే, సో ఆ ఆఫర్ వలన అట్లీస్ట్ ఆ ఆఫర్ వలన మీరు మీరు నాకు కామెంట్ చేసి నా ఛానల్ గ్రోత్ కి ఇంప్రూవ్ చేస్తారు అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, అది ఇది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు న్యూమరాలజీ నుంచి మీకు గైడెన్స్ చూసేసి, అలాగే ఈరోజు థర్స్డే కాబట్టి బాబా నుంచి కూడా మీకు గైడెన్స్ ఇచ్చేసి ఐ విల్ రివీల్ దట్ ఆఫర్ అనమాట. ఓకే, టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇది అందుకే అదే పడిందండి. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ వెరీ గుడ్ గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్. న్యూమరాలజీ గైడెన్స్ వీళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వండి. లవ్ అండ్ పార్ట్నర్షిప్ మీ లైఫ్ లోకి రాబోతోంది. ఓకేనా? లవ్ అండ్ పార్ట్నర్షిప్ ఇది చాలా డేస్ నుంచి వస్తూనే ఉంది. టైమ్ అవుట్. ఓకేనా? మీరు టైమ్ అవుట్ లో ఉండిపోకండి. అంటే టైమ్ అవుట్ అంటే మీకు ఎలా ఉండాలంటే మీరు ఒబ్సెసివ్ గా ఉండిపోయి మీ టైం ని వేస్ట్ చేసుకోకండి. సో అది నేను చెప్పాలనుకున్నాను. మోడరేషన్ గా ఉండాలి, ప్రతి దాన్ని ఈక్వల్ గా మీరు చూసుకోవాలి, ఇండివిజువల్ గా ఉండండి. ఐ కెన్ సీ 111. ఓకేనా? 111 అండ్ 333 కూడా నేను చూడగలుగుతున్నాను. సో ఫస్ట్ మీరు ఇండివిజువాలిటీని ఇంప్రూవ్ చేసుకోండి. మీ ఆలోచనలు మీకు ఉండాలి. మీ పర్స్పెక్టివ్, మీ లైఫ్ గురించి మీ పర్స్పెక్టివ్ మీకు ఉండాలి. వేరే వాళ్ళు చెప్తే మీరు మార్చుకోవటం కాదు. మీ లైఫ్ అంటే మీకు ఒక ఆలోచన ఉండాలి. అలాగే మీకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి. ఓకేనా? మీకంటూ ఒకరిని చూసి ఫాలో అవ్వటం కాదు, మీకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి. అలాగే కమ్యూనికేషన్స్ కూడా చాలా బాగా ఉండాలి. అప్పుడే మీరు ఏదనుకున్నా కూడా సాధించగలుగుతారు. మీకు లవ్ అండ్ పార్ట్నర్షిప్ ఖచ్చితంగా వస్తుంది ఇఫ్ యూ డెవలప్ యువర్ ఇండివిజువాలిటీ. మీ ఇండివిజువల్ గా మీరు ఉంటే అప్పుడు మిమ్మల్ని ఎవరు రూల్ చేయరు. మీ లైఫ్ ని మీరే రూల్ చేసుకుంటారు. ఓకేనా? మీకు మీ జీవితాన్ని మీరు మీ ఎనర్జీస్ ని, తర్వాత మీ ఆలోచనల్ని మీరు వాడుకోకపోతే మీవి వేరే వాళ్ళు వాడుకుంటారు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. సో మీరు ఇండివిజువల్ గా ఉండండి. కమ్యూనికేషన్స్ కూడా చాలా బాగా ఉండాలి. ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడండి. సో అప్పుడే మీకు లవ్ అండ్ పార్ట్నర్షిప్ వస్తుంది. అప్పుడు మీరు సడన్ గా టైం అవుట్ అయిపోదు. ఓకేనా? టైం అవుట్ అయిపోదు. ఎప్పుడు టైం అవుట్ అయిపోదు, మీ కమ్యూనికేషన్ చాలా బాగుండాలి. మీ బ్లాకేజ్ ఉండకూడదు మీకు. ఓకే, అది అండి ఖచ్చితంగా మీ లైఫ్ లోకి చేంజ్ వచ్చి తీరుతుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ గుడ్ రీడింగ్ అండి. 311 333. సో రెండు ఒకేసారి వచ్చేసాయి. 333 ఇస్ వెరీ గుడ్. 311 అండ్ 333 ఇస్ రియల్లీ వెరీ 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 గుడ్ నంబర్స్. ఓకేనా? చాలా మంచి నంబర్స్ అవి. ఓకే, సో అలాగే నేను బాబా గారి యొక్క గైడెన్స్ కూడా చూసేస్తాను. బాబా మా వ్యూవర్స్ కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం ఒక మంచి గైడెన్స్ ఇవ్వండి. ఒక మంచి గైడెన్స్ ఇవ్వండి బాబా. ఓకే, వర్తమానంలో జీవించండి. ఓకే, మీరు అట్ ప్రెసెంట్ వర్తమానంలో మాత్రమే జీవించండి. సో మీరు చెప్పాను కదా, డాగ్స్ కి కానీ ఫీడ్ చేయొచ్చు, కౌస్ కి కానీ ఫీడ్ చేయొచ్చు. ఓకేనా? కౌస్ లేదు అంటే ఖచ్చితంగా డాగ్స్ కి ఫీడ్ చేయండి. చాలా ప్రేమ, కరుణ అనేది మీకు ఉండాలి. ఒక నమ్మకంతో జీవించండి. ఓకే, నమ్మకం అనేది ఉండాలి. అండ్ ఆల్సో మీకు ఏది భయాలు ఉన్నా కూడా దునిలో పడేయండి. యూ హ్యావ్ టు ఫర్గెట్ యువర్ పాస్ట్. ఓకేనా? ఖచ్చితంగా
ఈ రోజు గురువారం కదా, ఖచ్చితంగా మీకు ఇంకొక రెమెడీ చెప్తున్నాను. దిస్ ఇస్ వెరీ గుడ్ రెమెడీ అన్నమాట సాయిబాబాకి. మీరు దుని దగ్గరికి వెళ్తే యూ కెన్ టేక్ వన్ కోకోనట్ తీసుకొని దునిలోకి వేయండి. దునిలోకి వేస్తూ మీరు మీ ఇష్టం, ఇది చెప్తే చెప్తండి, లేకపోతే లేదు. దుని పెట్టుకొని ఈ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి అని ఈ మంత్రాన్ని మీరు చాంట్ చేయండి. ఖచ్చితంగా బాబా యొక్క గ్రేస్ కానీ, బాబా యొక్క కరుణ కానీ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? మీ పాపాలు ఏవున్నా కూడా బాబా ఖచ్చితంగా వానిష్ చేస్తారు. ఓకే, నమ్మకంతో ఉండాలి. ఓకేనా? మీరు ఎప్పుడు వర్తమానంలోనే ఉండండి. ఫ్యూచర్ గురించి ఏం జరుగుతుందా అని ఎగ్జైటెడ్ గా ఉండకండి. పాస్ట్ గురించి, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండకండి. ఓకేనా? ఇది మీకు బాబా గారు ఇస్తున్న గైడెన్స్. ఓకే, ఆల్వేస్ లివ్ ఇన్ ద ప్రెసెంట్ లోనే ఉంటే మీరు ఒక మైండ్ఫుల్ గా ఉంటారు. మీరు ఏది కావాలనుకుంటే అది అచీవ్ చేయగలుగుతారు. ఓకే, దిస్ ఈస్ ద రీడింగ్ ఫర్ టుడే అండి. సో నేను ఏం ఆఫర్ చేయాలి అనుకుంటున్నాను అంటే, ఎంతవరకు మీరు ఓపిక్ గా విన్నారు అంటే ఈ ఆఫర్ మీకు కావాలి అని నేను అనుకుంటున్నాను. సో ఏది అంటే, నేను అట్లీస్ట్ ఐ వాంటెడ్ టు సీ అట్లీస్ట్ 100 కామెంట్స్ అండి. ఓకేనా? ఒక 100 కామెంట్స్ అన్న నేను చూడాలి. సో మీరు ఎవ్రీ డే, ఎవ్రీ వీడియోకి మీరు ఖచ్చితంగా కామెంట్స్ పెడుతున్నారు, మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నారు అని మీరు ఖచ్చితంగా నాకు అర్థమైంది. అంటే మీకు ది మంత్ ఎండ్ లోపల నేను 3 పీపుల్ సెలెక్ట్ చేస్తాను. ఆ 3 పీపుల్ కి ఏదో ఒక టాపిక్ పైన నేను డీటెయిల్డ్ గా మీకు ప్రిడిక్ట్ చేస్తానన్నమాట. ఆ టాపిక్ రిలేటెడ్ అన్నమాట, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. సో ఇఫ్ యూ వాంట్ టు గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ, డూ కామెంట్ అన్నమాట. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేను ఇప్పుడైతే అఫర్మేషన్స్ అయితే నేనేం చూడట్లేదు, బట్ డూ కామెంట్ అండ్ బీ గ్రాటిట్యూడ్ ఫర్ ది యూనివర్స్. ఓకే, యూనివర్స్ కి మీరు గ్రాటిట్యూడ్ గా ఉండండి. ఇఫ్ యూ రియలీ వాంటెడ్ ఏ ఫ్రీ రీడింగ్ బై దిస్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. నేను ఈ మంత్ లో రీడింగ్ చేయట్లేదు బికాస్ ఐఎమ్ వెరీ బిజీ. సో ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ ఏ ఫ్రీ రీడింగ్స్, అది ఇన్ డెప్త్ రీడింగ్స్ కావాలి అంటే, ఐ వాంటెడ్ టు అచీవ్ మై గోల్. ఓకే, నా గోల్ ని అచీవ్ చేయాలి అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ 100 కామెంట్స్. ఓకేనా? 100, మోర్ దాన్ 100 కామెంట్స్ ఉండాలి. సో అప్పుడే నేను కంటిన్యూస్ గా నాకు కామెంట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా డీటెయిల్డ్ రీడింగ్ అయితే ఇస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఇంతవరకు నా రీడింగ్ చూసారు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అదే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయటం మర్చిపోకండి.